విపిఆర్ దంపతులు విపిఆర్ ఫౌండేషన్ ద్వారా చేసిన సేవా కార్యక్రమాలు విని వాళ్ళకి నేను పెద్ద అభిమానినయ్యాను. చేసిన సేవని ప్రజలకు ప్రత్యక్షంగా చూపించాలని తలచి నేరుగా నేను జనాల్లోకి వెళ్ళాను. వెళ్ళిన నాకు ఎన్నో అనుభూతులు ఎదురయ్యాయి. చాలా భావోద్వేగానికి లోనయ్యాను. పేద ప్రజలకు మీరు చేస్తున్న సేవ చరితార్థం. ప్రపంచంలో మరెవ్వరికి ఇది అనితర సాధ్యం. ఇలా అందరికీ ఒక చరిత్రను తెలియజేసే అవకాశం నాకు దొరకడం నా అదృష్టం, నా జన్మధన్యం. ఇట్లు కెరా కార్పి. అన్నా 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 నేను చెన్నై నుంచి నెల్లూరుకు వచ్చే బస్టాండ్ లో కూర్చోండా ఒక చిన్న పని మీద ఇక్కడ ఎవరు చూసినా విపిఆర్ విపిఆర్ అంటాండారు. విపిఆర్ యారు? బాసా అపిడియా? బాస అయితే నెల్లూరుకి ఏం చేసినాడన్నా? నెల్లూరు పట్టణంలో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కార్పొరేట్ స్కూళ్లకు ఏమాత్రం తగ్గకుండా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇంద్ర భవనాన్ని నిర్మించి పచ్చటి పర్యావరణం, పరిశుభ్రతను దృష్టిలో పెట్టుకుని పేద పిల్లలకు ఉచిత విద్యను అందించాలని విపిఆర్ దంపతులు విపిఆర్ విద్యను స్థాపించారు. చదువుల తల్లి సరస్వతీదేవి ఆశీస్సులతో, కష్టాలను తొలగించే విఘ్నేశుని దీవెనలతో, అనుభవం ఉన్న అధ్యాపకుల చేత పిల్లలకి పూర్తి స్థాయిలో పాఠాలు అర్థమయ్యేలా చెప్పించడం, సబ్జెక్ట్ ఏదైనా అందులోని సూక్ష్మాన్ని లోతుగా పిల్లలకు నేర్పించడం, పిల్లలకి చదువు మీద ఆసక్తి మరియు చదువుల మీద ప్రోత్సాహం నింపడం, పిల్లలకి క్రమం తప్పకుండా క్రమశిక్షణ గురించి చెప్పించడం విపిఆర్ విద్య విశిష్టత. నా పేరు కళ. నేను విపిఆర్ విద్యలో తెలుగు ఉపాధ్యాయురాలిని. స్వచ్ఛమైన తెలుగును బోధించడం నా బాధ్యత. We are working hard for educating them in a very disciplined way. ఇక్కడ చదువుకుంటున్న వాళ్ళందరూ ప్రతిభావంతులు, పేదవాళ్ళు కూడా ఉండడం మా అదృష్టం. I'm Gayatri from 9th standard studying VPR Vidya. మా పాప పి గాయత్రి. The education which was provided here was very good. కుటుంబ పోషణ కోసం ఈ చిన్న కిరాణా షాప్ నడుపుతున్నాను. VPR sir had provided many things such as bags, books, uniform, shoes and everything we needed to study here. These are all free of cost. I am very lucky to study here. To focus on education and also to overcome all the problems in their life. My name is K. Abhina. I am studying 6th standard in VPR Vidya. My father is working in salon shop. I got free seat in VPR Vidya. నాలాంటి వాడి కొడుకు అక్కడ చదవడం చాలా గొప్ప విషయం. మరింత జ్ఞానాన్ని పెంపొందించే లైబ్రరీ, నిరంతరం టీచర్స్ పర్యవేక్షణలో సైన్స్ ల్యాబ్, నా పేరు విటి శ్రీనివాస్. నేను విపిఆర్ విద్య ప్రిన్సిపల్. ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిరుపేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించాలని. కంప్యూటర్ ల్యాబ్, ఆడియో విజువల్ రూమ్, మెరిట్ ఉన్నటువంటి పేద విద్యార్థుల్ని మేము తీసుకొని వాళ్ళకి ఒక ఎగ్జామ్ పెట్టి స్క్రూటనైజ్ చేసి డోర్ టు డోర్ మా టీచర్స్ వెళ్ళి వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్, వాళ్ళ ఆక్యుపేషన్ ఇవంతా కూడా వెరిఫై చేసి వీళ్ళు జెన్యూన్లీ పూర్ అని చెప్పి తెలిస్తే వాళ్ళకి ఉచిత విద్య 5 సంవత్సరాలు ఇవ్వటం జరుగుతుంది. అద్భుతమైన ఆహారాన్ని అందించే భోజనశాల, VPR are providing hygienic and tasty food. పిల్లల మానసిక ఒత్తిడిని తగ్గించే యోగా, పిల్లల మానసిక ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని పెంపొందించే ప్లే గ్రౌండ్,
అతిపెద్ద ఆడిటోరియం. పిల్లలను క్షేమంగా ఇంటికి తీసుకువెళ్లే ట్రాన్స్పోర్ట్ వెహికల్ ఫెసిలిటీ. విపిఆర్ విద్యలో స్కూల్ టాపర్ గా వచ్చిన వాళ్ళకి హైయర్ ఎడ్యుకేషన్ అంతా కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. అంటే వాళ్ళు ఎంతవరకు చదువుకుంటా అంటే అంతవరకు, ఇంటర్మీడియట్ అయితేమి, ఎంబీబీఎస్ అయితేమి, ఐఐటి అయితేమి, వాటన్నిటికి కూడా ఎడ్యుకేషన్ కావాల్సినటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్ విపిఆర్ సార్ అండ్ మేడం ప్రొవైడ్ చేసి వాళ్ళని సెటిల్ అయ్యేదాకా కూడా వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. నా పేరు వైష్ణవి. నేను విపిఆర్ విద్యలో 6th to 10th ఫ్రీ సీట్ కింద చదివాను. 2022లో నా 10th కంప్లీట్ అయింది. నేను స్కూల్ ఫస్ట్ వచ్చాను. అది గుర్తించిన విపిఆర్ సార్ అండ్ మేడం పై చదువులకు అయ్యే ప్రతి రూపాయిని వాళ్ళే పెడతానని మాటిచ్చారు. వారిచ్చిన అవకాశంతో నారాయణ కాలేజ్లో 98%తో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాను. ఐఏఎస్ అవ్వాలనేది నా డ్రీమ్. ఖచ్చితంగా ఐఏఎస్ అయ్యి విపిఆర్ సార్ మేడం పేరు నిలబెడతానని మాటిస్తున్నాను. నా పేరు ఎం తారకలక్ష్మి భవాని. విపిఆర్ విద్యలో ఫ్రీ సీట్ ద్వారా చదువుకున్నాను. 10th గ్రాడ్యుయేట్ అయ్యాను. స్కూల్ ఫస్ట్ వచ్చాను. 10th స్కూల్ ఫస్ట్ వచ్చింది. ఆ టైంలో నాకు చాలా ఇబ్బంది అనిపించింది. మా ఆయన టాపీ పని చేస్తారు సార్, మాకు ఇల్లే గడిచేది కాదు. బాగా చదువుతుంది, ఏం చేయాలా అన్న ఆలోచనలో ఉండి చాలా బాధపడతా ఉన్నాను. భగవంతుడిలాగా విపిఆర్ సార్ వచ్చి పాప ఎంతవరకు చదువుతాను అంటే అంతవరకు మేము చూసుకుంటాం, మేము ఖర్చు పెట్టుకుంటాం అన్నారు ఆ రోజు. ఆ తర్వాత నారాయణ విద్యా సంస్థల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ 470కి 463 స్కోర్ చేశాను. వాళ్ళు ఇచ్చిన భిక్ష నా బిడ్డ ఈ రోజు ఈ స్థాయిలో ఉంది సార్. థ్యాంక్ యూ విపిఆర్ సార్ అండ్ మేడం. థ్యాంక్స్ టు విపిఆర్ సార్ అండ్ విపిఆర్ మ్యామ్. థ్యాంక్ యూ సార్ అండ్ మేడం. థ్యాంక్ యూ విపిఆర్ సార్. విపిఆర్ సార్కి మేడంకి ధన్యవాదము. ప్రత్యక్షమైన దైవ సూర్య భగవానుడు ఎలా కనిపిస్తాడో అట్లాగే మాకు కూడా మేడము సారు విపిఆర్ సార్కి ప్రత్యేక ధన్యవాదములు. విపిఆర్ సార్కు విపిఆర్ మేడం గారికి ధన్యవాదాలు. విపిఆర్ సార్ అండ్ మేడంకి ప్రత్యేక ధన్యవాదాలు. కరోనా సమయంలో కూడా మాకు జీతాలు ఇచ్చారు. విపిఆర్ దంపతులకి నేను నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అప్పా, ఇందా మాదిరి స్కూల్లో చదివి పొడుచుంటే బాగుపడేటోండి. దేవుడప్పా. అన్నా వంగనా వంగ. ఏందినా ఇది నో పైకొద్దునా? ఎనికిపో ఎనికిపో ఎనికిపో. నో నువ్వేం చెప్పినావో లోపల అదే ఉండదునా. పిల్లకాయలకి మామూలు చదువు కాదునా అదే. మరి అన్నం తింటా ఉంటే ఆ పిల్లకాయలు కోడుకుంటు నల్ల నోట్లో పెట్టుకుంటే కడుపు ఊరిపోయిందినా. చిన్న సిద్ధగా విషయం కాదునా. ఇట్ట పిల్లకాయల్ని ఇంత ఇంద్ర భవనంలో చదివించడము నేను ఎక్కడా చూడలేదునా. ఎంతైనా ఆయన దేవుణ్ణి నువ్వు చెప్పినట్టు బాసే. ఆగాగరా నా బట్ట ఏందన్నా, ఆయన ఇంకా చాలా చేసినాడు రా సామె. ఇంకా చేసినాడా? ఇంకేం చేసినా చెప్తా వినరా సామె. నెల్లూరు పట్టణంలో ఆరోగ్యం సరిగ్గా లేక చూపించుకోవడానికి ఆర్థిక ఇబ్బందులు పడుతున్న పేద ప్రజల కోసం ఉచిత వైద్యాన్ని అందించాలని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విపిఆర్ దంపతులు విపిఆర్ వైద్యంని స్థాపించారు. డాక్టర్ ఫ్రీ చెకప్ చేయడం, ఉచితంగా ల్యాబ్ టెస్టులు మరియు ఫిజియోథెరపీ చేయడం, ఉచితంగా ఈసీజీ ఎక్స్రే తీయడం, ఉచితంగా మందులు ఇవ్వడం, ఉచితంగా మెడికల్ క్యాంపులు నిర్వహించడం విపిఆర్ వైద్యం యొక్క ఘనత. నా పేరు డాక్టర్ సత్యనారాయణ. ఇక్కడ చాలా మంది పేషెంట్స్ వస్తూ ఉంటారు. నా పేరు పాలమ్మ. మా ఊరి పేరు కొండాయిపాడెము. నాకు షుగర్, బీపీ, గ్యాస్ ట్రబుల్ అయినాయి. బాగా చూస్తారు. 5 ఏళ్ల నుంచి వస్తారు. ₹1 కూడా తీసుకో. కాబట్టి ఇక్కడ 3 సంవత్సరాల నుంచి విపిఆర్ హాస్పిటల్కి వస్తున్నాను. మాత్రలు కానీ ఏదైనా ఉచితంగా ఇస్తున్నారు. వీళ్ళందరికీ ఉచితంగా మందులు ఉన్నాయి. విపిఆర్ గారికి ధన్యవాదాలు. ఈ హాస్పిటల్ కట్టించిన వాళ్ళకి ధన్యవాదాలు. వేమిరెడ్డి దంపతులకు నా ధన్యవాదాలు. కాళ్ళు పోగొట్టుకుని నడవలేని నిస్సహాయ స్థితిలో ఉన్న పేదవారి కోసం విపిఆర్ దంపతులు నెల్లూరు జిల్లాలో మొత్తం 600కి పైగా జైపూర్ ఫుడ్లు అందించారు. తిరుమల తిరుపతి వెంకటేశుని సాక్షిగా తిరుపతికి అత్యాధునిక టెక్నాలజీతో కలిగిన మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ యూనిట్ బస్సుని విపిఆర్ దంపతులు విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఉచితంగా అందించారు.
మురుగేశా ఎన్న ఎండలబ్బా ఇవి. అమ్మా అన్నా వాంగన్న వాంగన్న అన్న రొంబ ఎండలో కన్ను సుత్తచ్చి కళ్ళు తిరిగి పడిపినన్న ఏం చెయ్యాలో తెలియక వీపీఆర్ వైద్యం కూర్చునన్న మొత్తం టెస్టులు చేసినారు. ₹1 బతివులన్న కూడా తీసుకోలేదన్నా. నువ్వు చెప్పింది కరెక్ట్ అన్నా. వీపీఆర్ సార్ దేవుడన్నా, మురుగేశుడే అంతే. ఇంకా చాలా చేశాడు రా సామే. ఇంతకన్నా ఇంకా చేసినాడా? అంతమించి చేశాడు. ఏంటన్నా అయ్యే? శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కనీసం తాగునీరు దొరకక కలుషితమైన నీరు తాగి అనేక రకాల జబ్బుల బారిన పడిన ప్రజల కష్టాలు విని కన్నీళ్లు చూసి కరిగిపోయి వీపీఆర్ దంపతులు ఏమాత్రం ఆలోచించకుండా అడిగిన వాళ్ళకి అడిగినట్టుగా వాటర్ ప్లాంట్లు ఇచ్చారు. అందులో భాగంగానే చెరులోపాలెం గ్రామం, కొండ కింద హరిజనవాడ గ్రామం, ఎర్రగుంట గ్రామం, ఇరుకులమ్మ సంఘం, తాళ్లపూడి గ్రామం, రాజవోలు గ్రామం, గురవయ్యసాల గ్రామం, నల్లగొండ్ల గ్రామం. నా పేరు మహేష్. మాది కొండకింద కాలనీ, అర్జునవాడ. మాకు ఇంతకుముందు తాగడానికి నీళ్లు లేవు. నీళ్ళు లేని వల్ల కిడ్నీ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ఇది మహానుభావుడు మాకు ప్లాన్ పెట్టిన తర్వాత మా కిడ్నీ ట్రబుల్ ఎలాంటి సమస్యలు లేవు. నా పేరు మస్తానమ్మ, తాళపూడి గ్రామం. మంచినీళ్ళు లేక అల్లాడుతున్నాం. ఇప్పుడు మంచినీళ్ళు వెళ్తున్నాడు. మహానుభావుడు పొలం ఉండాలా. నిర్ధనంపాడు గ్రామం, ఊనుగుంటపాలెం గ్రామం, కొనబాక గ్రామం, కాంచెరువు గ్రామం, చెల్లకూరు గ్రామం, తొగరాముడి గ్రామం, దాసరపల్లి గ్రామం, పల్లిపాలెం కాలనీ. నా పేరు ఓపులరెడ్డి, మాది నెరదపాడు గ్రామం. మాకు క్లోరిన్ చాలా తీవ్రంగా ఉండేది. మేము వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కలిసాము. మా సమస్య విని మాకు వాటర్ ప్లాంట్ శాంక్షన్ చేశాడు. ఆ వాటర్ ప్లాంట్ పెట్టుకున్న వల్ల మా గ్రామం అంతా కూడా క్లోరిన్ లేకుండా మంచినీళ్లు శుభ్రంగా తాగుతున్నాము. సిరసనంపేడు గ్రామం, చొవ్వల దిన్నె గ్రామం, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నెల్లూరు, కొత్త బంగారు పాలెం, రుద్రకోట గ్రామం, నా పేరు రవణమ్మ, ఎరకాలమ్మ సంఘము. మంచినీళ్ళకి మాత్రం ఇంతకు ముందు ఇబ్బంది పడేవాళ్ళమే. ఇప్పుడు మాత్రం ఆయన దయ వల్ల మంచినీళ్ళకి మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదు. ఆరిమేనుపాడు గ్రామం, 9th వార్డ్ కుసుమ హరిజనవాడ నెల్లూరు, బుడమగుంట గ్రామం, పేరు రాకేష్, మాది గురవాయసాల గ్రామము. మాకు 2018 వీపీఆర్ గారు వాటర్ ప్లాంట్ కట్టించినారు. అంతకు ముందు మేము 2-3 కిలోమీటర్లు వెళ్ళి డైలీ నీళ్లు తెచ్చుకునే వాళ్ళము. ఇప్పుడు మాకు అలాంటి సమస్య లేదు. ఇవే కాకుండా ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో ఉన్న 38 మండలాల్లో 130 వాటర్ ప్లాంట్లు ఉచితంగా అందించారు. నా పేరు
మహేష్ శంకర్, విపిఆర్ అమృతధార ఈ కార్యక్రమానికి నేను ఓవరాల్ ఇన్ఛార్జ్ గా ఉంటున్నాను. వాటర్ ప్లాంట్లు ఎవరైనా పెడతారు, పెట్టేస్తారు, వెళ్ళిపోతారు. కానీ గత 7 సంవత్సరాల నుంచి నిరంతరం సిబ్బంది ద్వారా ప్లాంట్లన్నీ కూడా పనిచేసే విధంగా మనం ఈ సేవలు కొనసాగించడం అనేది సార్ యొక్క గుణానికి పెద్ద ఆదర్శం. ప్రారంభోత్సవానికి సార్ యొక్క అమూల్యమైన సమయాన్ని కేటాయిస్తూ ప్రారంభోత్సవాన్ని ఆయన చేతుల మీద కాకుండా ఆ గ్రామస్తుల్లో వృద్ధ జంట ఎవరైతే ఉంటారో వాళ్ళని పిలిచి వాళ్ళ చేత ప్లాంట్ ని ఓపెన్ చేయించి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసేటప్పుడు సార్ కళ్ళల్లో వచ్చినటువంటి ఆనంద బాష్పాలు అది మేము కూడా చాలా దగ్గరగా చూసాము. కరోనా సమయంలో కూడా ప్రత్యేక సిబ్బందిని పెట్టి మంచి నీళ్ల ఇబ్బందిని తీర్చిన ఘన చరిత్ర మీది. విపిఆర్ గారికి ధన్యవాదాలు. విపిఆర్ గారికి మా ధన్యవాదాలు. విపిఆర్ గారికి ధన్యవాదాలు. విపిఆర్ గారికి మా గ్రామం తరఫున ధన్యవాదాలు. ఆ మహానుభావుడు బాగుండాలని కోరుకుంటున్నాము. ఆ మహానుభావుడు దయ వల్ల 360 రోజులు మంచినీళ్ళే. అన్నా వాంగ అన్నా వాంగ వాంగ అన్నా, నువ్వు చెప్పినావు కదా అని ఊరంతా తిరిగి వాటర్ ప్లాంట్కి వచ్చిన అన్న ఎంత తన్నీ మాత్రము అమృతం మాదిరి ఉండదునా. నువ్వు చెప్పినట్టు ఆయన విపిఆర్ సార్ వేరే లెవెల్ బాస్ అంతే. ఇంకా చాలా చేసినాడు రా సామె. ఏంది ఇంకా చేసినాడా? నెల్లూరు నగర ప్రజలను భక్తి పారవస్యంలో ముంచెత్తాలని విపిఆర్ దంపతులు తలచి పార్వతీ పరమేశ్వరులు సైతం పరవశించిపోయేలా 1,00,000 దీపోత్సవాన్ని పూర్తి ఖర్చుతో నిర్వహించారు. సాక్షాత్తు ఆ వెంకటేశుడే నెల్లూరికి దిగి వచ్చాడా అనే విధంగా ఆ వెంకటేశుని వైభోత్సవాన్ని అంగరంగ వైభవంగా చేయించారు. కులమతాలకు అతీతంగా జరిగే పండుగలకు ఆర్థిక సాయాన్ని అందిస్తారు, హాజరయ్యి ఆశీస్సులు తీసుకుంటారు. ఇవే కాకుండా కాణిపాకం, శ్రీకాళహస్తి, జొన్నవాడ, శ్రీశైలం, తిరుమల, శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం, అయ్యప్ప గుడి, సూళూరుపేట చెంగాలమ్మ గుడి లాంటి ఎన్నో గుళ్లకు మరమ్మతులు, అన్నదానాలు, విరాళాలు, విగ్రహ ప్రతిష్టలు, కుంభాభిషేకాలు లాంటివి ఎన్నో లెక్కలేనన్ని చేశారు. వాంగన్న వాంగ 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 అన్న ఆగాగన్న, నువ్వు చెప్పింది ప్రతిదీ నిజం అన్న. దైవ కార్యాలకి సేనా చేసినాడని చెప్పినావు. ఇందాక గుడికొద్దామని ఇక్కడికి వచ్చిన ఈ గుడి కట్టించింది కూడా సారేనంట. మొత్తం ఖర్చు భరించినాడంట. ఏమన్నా ఇది బాసు బాసన్న ఆయన ఒక దేవుణ్ణా అన్న. ఇన్ని చేసినాడుగా దేవుడు ఇప్పుడేం చేస్తా అన్నాడు? ప్రజల కోసం ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాడు. ఏంది రాజకీయాల్లోకి వచ్చినాడా? మామూలుగానే ఆయన చూస్తే తట్టుకోలేరు. రాజకీయాల్లో అంటే అది వేరే లెవెల్ కదన్నా. అన్న అక్కడ ఏం జరుగుతుందా ఒకసారి నాకు చెప్పు, నా వినాలనుంది. ఇప్పుడు అక్కడ రాజకీయాల్లో పేద పిల్లలకు ఉచిత విద్యను అందిస్తున్న వ్యక్తి, మంచి నీళ్లు ఇచ్చి దాహాన్ని తీరుస్తున్న శక్తి, దేవుళ్ల మీద చూపిస్తున్న అపారమైన భక్తి, పేద ప్రజలకు ఉచితంగా వైద్యాన్ని అందిస్తున్న ఔదార్యం, తప్పు చేస్తే నిలదీసే ధైర్యం, జనాల మంచి కోసమే ముందడుగు వేసే కార్యం, వెలసి మరింత మంచి చేయడానికి నిస్వార్థంగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగితే సాక్షాత్తు ఆ పార్వతీ పరమేశ్వరులే జన హృదయాలను తాకితే మీ రాకతో అనగారిన జీవితాలలో ఆశ మొదలైంది. పేద పెదవుల పైన చిరునవ్వు చిలికింది. రెడ్డి ప్రభాకర్ అన్నే ఉంటే వేళ పంటగలన్నీ ఒక్కసారి వెల్లువైనట్టే. అలసిపోయిన ప్రాణాలకి ఆ దేవుని ఆచూకీ దొరికింది. కదిలాడంటే ఇంకా తేట తెళ్ళం రాసుకోరా గెలుపు మనదే. ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి అధిష్టానాన్నే నెల్లూరుకి రప్పించి పార్టీలో చేరిన ఘనత మీది. మామూలుగా నేను ఎప్పుడు మీటింగ్లు పెట్టుకున్నా
హైదరాబాద్ లో లేకపోతే అమరావతిలో మీటింగ్ పెట్టుకొని పార్టీలో చేరికలు ఉండేటివి. కానీ ఈరోజు నేరుగా నేనే నెల్లూరుకు వచ్చి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఈ వేదిక మీద పార్టీలోకి ఆహ్వానించామంటే అది వారికి ఇచ్చిన ప్రత్యేకత. మంచి జరగాలని మీకోసం జెండా పట్టుకొని తిరుగుతున్న సైకిల్ జన సైన్యానికి, జన సైనికులకు, బీజేపీ కార్యవర్గానికి నిస్వార్థంగా మంచి చేయాలని ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన మీకు శతకోటి వందనాలు. జై సైకిల్, జై జనసేన, జై బీజేపీ, జై విపిఆర్. మా కోవూరు నియోజకవర్గానికి మంచి జరగాలంటే మా ప్రశాంతమ్మ రావాలి. నెల్లూరు మొత్తానికి మంచి జరగాలంటే ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రావాలి. ఎవరు గెలిచేది? ప్రశాంతమ్మ గెలుస్తుంది. మా ఊళ్ళో అందరూ ప్రశాంతమ్మకే వేస్తారు. ఈసారి కోవూరుకి ప్రశాంతి రెడ్డి గారే రావాలి. ప్రశాంతి రెడ్డి గారు రాకపోతే కోవూరు నాశనం అయిపోతుంది. ప్రశాంతి రెడ్డి గారిని మేము గెలిపిస్తాం. ప్రభాకర్ రెడ్డి గారు, ప్రశాంత్ రెడ్డి గారు 10 మందికి మేలు చేసేవాళ్ళు. మా ఓట్లు వాళ్ళకే వేస్తాం. ఈ తాప ప్రశాంతమ్మ గాని గెలవకపోతే ఈ గిడ్డి మేము తినాల్సి వస్తుంది. కోవూరులో మహానుభావుడికి ఓటేసి మోసపోయాం. ఈ తేప ఆ మనిషికి ఓటేసే సమస్య లేదు. నెల్లూరు ఎంపీగా వేమిరెడ్డికే మా ఓటు. నా 2 ఓట్లు ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి ఒకటి, ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఒకటి. ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గెలవాలి, ప్రశాంత్ రెడ్డి గెలవాలి. మా బతుకులు మారాలి. మా కష్టాలు తీరాలంటే విపిఆర్ సారే రావాలి. విపిఆర్ సార్కే మా ఓటు. నెల్లూరులో విపిఆర్ గారు చాలా సేవా కార్యాలు చేస్తున్నారు. ఆయనకే నా ఓటు. విపిఆర్ గారు మంచోడు, నెల్లూరు చాలా చేశాడు. మా ఓటు ఆయనకే. జై విపిఆర్, 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 జై ప్రశాంత్ రెడ్డి, జై విపిఆర్. నా వల్ల కాదురా, నేను పోతా ఉన్నా. యో ఆగో ఆగో ఆగో, యాడికి పోతా ఉండవో? నో, నీకేమన్నా కొంచెమైనా బుర్ర పనిచేస్తాడా? ఇదంతా విన్న తర్వాత ఎవడైనా వాళ్ళ ప్రచారానికి పోకుండా ఉంటాడా? కడుపు కుడుతున్నాడు ఎవడైనా. నేను వాళ్ళ ప్రచారానికి పోతాను, కాళ్ళు పట్టుకుని ఓట్లు అడగతాను, వాళ్ళని గెలిపించి చెన్నైకి వెళ్తాను. పోనా? నానకర్ణుడు అంటే విన్నాము ఇన్నాళ్ళు, కల్లార చూడాలంటే రండి నెల్లూరు. లేదుగా తన సాయం అస్సలు పొందని ఏ ఊరు, అందరి ప్రేమతో తను శిఖరం ఎత్తుకు వెళ్ళారు. తన దారి తీరు జనం జనం, తన పేరు ప్రపంచనం. మనవేమిరెడ్డి అంటే వేకువ, భాగ్యుల వెలుగు రేఖవా. వేమిరెడ్డి ప్రభాకర్ అన్నే ఉంటే వేళ పండగలన్నీ ఒక్కసారి వెల్లువైనట్టే. తెలుగుదేశం జెండా బట్టి కదిలాడంటే ఇంకా తేట తెళ్ళం రాసుకోరా గెలుపు మనదే. వేమిరెడ్డి ప్రభాకర్ అన్నే ఉంటే వేళ పండగలన్నీ ఒక్కసారి వెల్లువైనట్టే. డబ్బులు సంపాదించి సేవ్ చేసుకునే వాళ్ళు ఉంటారు, కానీ అదే డబ్బులతో సేవ చేసే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అందులో విపిఆర్ దంపతులు ప్రథమ స్థానంలో ఉంటారు. 5 ఏళ్లకు ఒకసారి వచ్చే ఎన్నికలు ముఖ్యం కాదు, 5 వేళ్లు నోట్లోకి పోయేలా పరిపాలించే నాయకులు ముఖ్యం. సొంత డబ్బుతో సొంత జిల్లాకు ఏ అధికారం లేకుండానే ఇంత చేశారంటే అధికారంలోకి వస్తే ఓ మహా అద్భుతమే చేస్తారు. ఆ దేవాలయం తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. బాధొస్తే భరోసా ఇస్తారు, భయం అంటే అభయం ఇస్తారు. ఒక్కసారి ఆలోచించండి, విపిఆర్ దంపతుల్ని గెలిపించండి, నెల్లూరు అభివృద్ధికి ఓటేయండి. నెల్లూరు అంటే చేపల పులుసు, నెల్లూరు అంటే రెట్లు అన్న నానుడిని అధిగమించేలా నెల్లూరు అంటే అభివృద్ధి అనేలా చేద్దాం. భవిష్యత్తు తరాలకు చూపిద్దాం. సైకిల్ కి ఓటేద్దాం. వేమిరెడ్డి దంపతుల్ని గెలిపిద్దాం. చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేద్దాం. I, Prabhakar Reddy Vemireddy, having been elected a member of the House of the People, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India
and that I will faithfully discharge the duty upon which I am about to enter. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యురాలనైన ప్రశాంతి వేమిరెడ్డి అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.